ఫీట్ వరకు కాంక్రీట్ వస్తుంది సార్. ఇది అయిపోయిన తర్వాత ఈ పిల్లర్ జాయింట్ చేస్తారా? జాయింట్ ఏం లేదు సార్, దీని గ్యాప్ ఏం రాదు సార్. ఎక్కువ గ్యాప్ రాదా? రాదు సార్, మధ్యలో సౌండ్ వస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే గాంధీనగర్ సంబంధించిన రోడ్డు ఉందో, ఇటు వేదాయపాలెం కాడ నుంచి టువర్డ్స్ డైకాస్ రోడ్డుకు పోయే రోడ్డుని దాదాపు 2,10,00,000 రూపాయలతో సింగిల్గా ఉన్న రోడ్డుని డబుల్ లైన్ చేసి దీనికి కర్బ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫర్దర్గా సెంట్రల్ లైటింగ్ కూడా ఉండాలి నగరాల్లో, మెట్రో నగరాల్లో ఉన్నట్టనే ఉద్దేశంతో సెంట్రల్ లైటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ సెంట్రల్ లైటింగు సంబంధించి పనులన్నీ కూడా మొదలైనవి. ఈ సెంట్రల్ లైటింగ్ పనులన్నీ కూడా 15 రోజుల లోపల పూర్తి చేసి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మనం గతంలో కూడా చూసాం, డీకేడబ్ల్యూ కాలేజీ నుంచి డైకాస్ రోడ్ సెంటర్ దాకా ఏదైతే 4 లైను పూర్తిగా 4 లైన్ చేసి మీడియన్ కర్బ్ డ్రైన్ ఇచ్చి రీప్లాంటేషన్ వేసి సెంట్రల్ లైటింగ్తో మహానగరాల్లో, మెట్రో నగరాల్లో ఎలా అయితే ఉందో అలాగా ఆ రోడ్డు అంతా కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈ గాంధీనగర్ రోడ్ని సింగిల్గా ఉన్న రోడ్ని డబుల్ లైన్ చేసి మీడియన్ కర్బ్ ఇస్తూ కర్బ్తో పాటు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 650 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కూడా జరిగినాయి. ఇంకా కూడా నిరంతరం కూడా జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రైల్వే అండర్ పాస్లు కూడా టెండరు దశకు వచ్చినాయి. అవి టెండరు పూర్తి చేసుకుని రాబో 2-3 నెలల్లో ఆ వర్కులు కూడా మొదలవుతాయని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, నియోజకవర్గంలో ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ నిరంతరం కూడా అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేస్తాం. ప్రజలందరూ కూడా గమనించాలి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరైతే అభివృద్ధి పందాలో నడుస్తున్నారో, ఎవరైతే నిరంతరం అభివృద్ధి చేస్తున్నారో, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు నిరంతరం కూడా అందుబాటులో ఉంటుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అభివృద్ధి పరంగా అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు వారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అజెండాగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఒకే బ్యాచ్ రేపు